నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. సోషల్ మీడియాలో ఏదైనా వాగొచ్చు, ఎవరినైనా తిట్టొచ్చు, ఎంతటి వాళ్ళనైనా కించపరచొచ్చు. మనం ఏం బాగినా జనం చూస్తారు, ఎంకరేజ్ చేస్తారు అనుకుంటారు కొందరు. తండ్రి కూతుళ్ల బంధాన్ని లైంగిక కోణంలో చూశాడు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు. పైగా తన ఫ్రెండ్స్తో కలిసి నోటికి ఎంతొస్తే అంత జోకులు వేసుకుంటూ మాట్లాడాడు. దీనిపై ఇప్పుడు యావత్ సోషల్ మీడియా ప్రపంచం మొత్తం కన్నెర్ర చేసింది. అమెరికాలో ఉండే ప్రణీత్ హనుమంతు తాను కంటెంట్ క్రియేటర్ అని చెప్పుకుంటాడు. ప్రణీత్ తండ్రి పేరు అరుణ్ కుమార్. ఆయన ఐఏఎస్ అధికారి. ఏపీలో మొన్నటిదాకా సివిల్ సప్లైస్ అండ్ ఈవో సెక్రటరీగా పనిచేసినట్టు సమాచారం. ఐఏఎస్ అధికారి కొడుకైన ప్రణీత్కి సమాజమన్నా కుటుంబమన్నా అస్సలు గౌరవం లేదని ఆ మాటల బట్టి అర్థమవుతోంది. ఓ చిన్నారి తండ్రితో కలిసి ఆడుకుంటున్న వీడియో చూస్తే ఎవరికైనా ముచ్చటిస్తుంది, ఆనందంతో కళ్ళు చెబరుస్తాయి. అలాంటిది ఈ నీచుడికి సెక్స్ కోణం ఎలా కనిపించిందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇదే టైంలో నటుడు సాయి ధరమ్ తేజ్ కూడా స్పందించడం, దానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా రెస్పాండ్ అవడంతో తెలంగాణ డీజీపీ ప్రణీత్ హనుమంత్ పై కేసు పెట్టారు. ఈ యూట్యూబర్తో పాటు మరో నలుగురిపై ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అటు ఏపీలోనూ కేసు పెడుతున్నారు. ప్రణీత్ నోటిదూలపై జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూతో పాటు మంత్రి సీతక్క, మంచు మనోజ్, కార్తికేయ, నారా రోహిత్, సినీ నటులు, సెలబ్రిటీలు మండిపడుతున్నారు. ఇంత జరిగినా ప్రణీత్ మాత్రం క్షమాపణలు కోరుతూ విడుదల చేసిన వీడియోలో తనను తాను సమర్థించుకున్నాడు. ఇది డార్క్ హ్యూమర్ అనడంపై నెటిజన్ల ఆగ్రహం రెట్టింపయింది. ఇలాంటి వాడిని మాత్రమే కాదు, ఇలాంటి వాడిని ఫాలో అవుతున్న నెటిజన్ లోకానికి కూడా ఇది కనువిప్పు కావాల్సిన సమయమని సిటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.